ఢిల్లీ పోలీసుల లీగల్ నోటీసులకు భయపడేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేయడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు. ఇటు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రులు బీఆర్ఎస్ బీజేపీల విధానాలు విమర్శిస్తూనే కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తనను అరెస్టు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడేది లేదని బరాబరు సమాధానమిస్తామన్నారు. ఎన్నికలు వస్తే విపక్షాలపైకి सीबीआई, ఈడీ, ఐటీలను పంపడం బీజేపీకి అలవాటేనన్నారు రేవంత్. नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए। यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. కర్ణాటకకు కరువు వస్తే మోదీ ఏం చేశారని ప్రశ్నించారు రేవంత్. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు కావడం ఖాయమన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ దేశానికి చేసిందేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అని చెప్పిండు, కానీ వారి నిర్ణయాల వల్ల రైతులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇదే కాదు, పేదలకు ఇల్లు కట్టిస్తా అని ఇల్లు కట్టించలేకపోయిండు. ఏది చెప్పినా నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేసిండు. 10 ఏళ్లు మీరు చూస్తున్నారు, బీజేపీ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, కానీ కర్ణాటకకు ఏమి సాయం చేయలే. దేశంలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అన్ని వర్గాలకు దేశ సంపద వనరులు దక్కాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు భట్టి. వచ్చే 13 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు విరామం లేకుండా కృషి చేయాలన్నారు మంత్రి తుమ్మల. 10 ఏళ్లు దోచుకున్న బీఆర్ఎస్ మతతత్వ బీజేపీకి ఓట్లతో సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశానికి హాజరయ్యారు మంత్రులు. దేశంలో ఉన్న సంపదని క్రోనీ క్యాపిటలిస్ట్ అదానీకి, అంబానీ లాంటి వాళ్ళకి దోసిపెట్టే కార్యక్రమం వారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు వారు ఈ రాష్ట్ర సంపదని, వనరుల్ని, అట్లాగే సహజ వనరుల్ని మొత్తాన్ని యావత్తు దోపిడీ చేసి అప్పులు పాలు చేసిన సంగతి అంతా కూడా మీకు తెలిసింది. ఏదైతే ప్రయాణం చేస్తున్నారో గత ముఖ్యమంత్రి గారు, గతంలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకసారి కర్రు గాల్చి ఓతబెట్టింది, తెలంగాణ ప్రజలు ఓతబెట్టారు. మళ్ళీ అదే రకమైన పోయినసారన్నా కొన్ని సీట్లు వచ్చాయి, ఈసారి బీఆర్ఎస్ పార్టీకి బిగ్ జీరో. అదే రకంగా మతతత్వ పార్టీకి కూడా పోయినసారన్నా 4 సీట్లు వచ్చాయి, ఈసారి 4 కాదు కదా 2 సీట్లు కూడా వారికి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కోట్ల మంది మహిళల మంగళ సూత్రాలను నిలబెట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మోదీ వాటిని గుంజుకొని ముస్లింలకు పంచిపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి మెజారిటీ సీట్లు రావని సర్వేల్లో తేలిందన్నారు పొన్నం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులను కోరుతా ఉన్నా, మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఒక మంత్రి అని చెప్పొద్దు కావచ్చు, అంటే ఎవడన్నా రిజర్వేషన్లను ముట్టుకుంటే మాడి మసైపోతారు, జాగ్రత్తలు హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఊర్లల్లో దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు, కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జేఎన్టీ యాక్షన్ కమిటీ ఏర్పడ్డామో ఇవాళ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యం కండి. ఒకవేళ పొరపాటుగా ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అని మనం చేస్తా ఉన్నాం. అమరుల ఆశయాలు నెరవేరాలంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ గెలిస్తేనే పేదవాడి బ్రతుకులు మారుతాయన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు, చెన్నపురావుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసి కార్యకర్తలతో సమావేశమయ్యారు జూపల్లి. తెలంగాణను భ్రష్టు పట్టించి అవినీతితో కేటీఆర్ కోట్లు సంపాదించాడని ఆరోపించారు మంత్రి కొండ సురేఖ. కవిత తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ ద్వారా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందన్నారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి కొండ సురేఖ. ముఖ్యమంత్రి మనకు 10 సంవత్సరాలు ఉండడం మన తెలంగాణ ప్రజల కర్మ అని నేను చెప్తా ఉన్నాను. సోనియమ్మ ఏ ఆలోచనతోటైతే పిల్లలు చనిపోతా ఉన్నారు, తెలంగాణ రాకపోతే ఇంకా ఎంతమందో వాళ్ళ యొక్క ఊపిరి తీసుకుంటారు, ఇంకా ఒక్క ఊపిరి కూడా ఆగిపోవడానికి వీల్లేదు. కాబట్టి వెంటనే తెలంగాణ ఇచ్చిన ఘనత మన సోనియా గాంధీ గారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు మంత్రులు. వరుస సమావేశాలు, రోడ్ షోలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు.